హలో నమస్కారం అండి. ఈరోజు నేను సాఫ్ట్ మైసూర్ పాకం ఎలా చెప్తాను. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, మెత్తగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే శనగపిండి 1 కప్పు, షుగర్ 2 కప్పులు, నెయ్యి 2 కప్పులు, నీళ్ళు 1/2 కప్పు. అంతేనండి. మనం ముందుగా ఏం చేస్తామంటే శనగపిండిని కొద్దిగా వేయించాలి, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది. అందుకోసం వేయించి రెడీగా పెట్టుకోండి. ఒక పెద్ద గిన్నెలో షుగరు, కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకే ఉంచండి. గట్టి పాకం వస్తే రాడ్లా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది పాకం. అందువల్ల తీగ పాకం రాగానే అంతవరకే మరిగించండి. తీగ పాకం వచ్చాక మనం కింద రెడీ చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, అది కలుపుతూ పోస్తూ స్టవ్ తగ్గించేయండి వెంటనే. అని నెమ్మదిగా కలుపుతూ కొద్దిగా వేస్తూ స్పీడ్గా కలపండి, లేకపోతే ఉండలుగా కట్టేసి పైకి వచ్చేస్తూ ఉంటుంది. బాగా చివరిదాకా వచ్చాక అంటే దగ్గర అంతా కలిసిపోతుండగా నెయ్యి వేసి కొద్దిగా చొప్పున నెయ్యి వేయండి. ఒకేసారి దెమ్మరించకూడదు, కొద్దిగా చొప్పున నెయ్యండి. ఈ నెయ్యి కూడా కరిగిన నెయ్యి అయి ఉండాలి. ఇదంతా చిక్కబడ్డ నురుగులా వస్తుంది. అప్పుడు స్టవ్ వెంటనే ఆపేసి మనం ముందే ఒక ప్లేట్లో, పెద్ద ప్లేట్ కానీ విశాలమైన ప్లేట్లో దేంట్లోనే నెయ్యి రాసి రెడీగా చేసుకుంటాం. అందులో ఈ మొత్తం దెబ్బనించాక కొంచెం సాఫ్ట్గా గరిటెతో సాఫ్ట్గా వచ్చేటానండి, ఎందుకంటే హెచ్చు తగ్గులు పడుతుంది కదా. అందుకని బాగా చల్లారాక కొంచెం గోరువెచ్చగా ఉండగా ఒక అట్లకాడ లాంటివి తీసుకుని పీసెస్గా కోసేయండి. ఒక అరగంట పోయాక ఆ పీసులన్నీ కూడా మనం ఒక్కొక్కటి మన అట్లకాడతోనే తీయచ్చు, లేదా పళ్ళాన్ని బోలించినా సరే మొత్తం అన్ని పీసులు వచ్చేస్తాయి. బాగా చల్లారాక ఒక గాలి చొరబడిన డబ్బాలో పెట్టండి. మైసూర్ పాకం నోట్లో పెట్టగానే కరిగిపోయే సాఫ్ట్ మైసూర్ పాకు దీని పేరు. ఓకే, మీరందరూ చేసుకోండి. ఇది మొదటిసారిగా చేస్తున్నాను కాబట్టి నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కోఆపరేషన్ నాకు అవసరం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.